Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్. సుధాకర్ గారు. నమస్కారం అండి విష్ణు గారు. సుధాకర్ గారు, ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ నుంచి గ్యారంటీడ్ ఇన్కమ్ అనే ఒక స్కీమ్ గురించి కూడా నేను రీసెంట్గా చదివాను. సో దానికి సంబంధించిన వివరాలను కూడా మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు? మంచి ప్రశ్న విష్ణు గారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్, ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ కావాలనే విధంగా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ మనకు ఒక 20 years 25 yearsలో కంపల్సరీ ప్రతి వ్యక్తి జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడున్న మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీ అనుకోండి, ఎడ్యుకేషన్ పరంగా అనుకోండి, వచ్చిన కంపెనీలు అనుకోండి, కొంతమంది అబ్రాడ్లో కొంత ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. 25 అంటే దాదాపు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేల్ అయితే దాదాపు 30 years వరకు పెళ్లి చేసుకోవడం లేదు. దాదాపు ఫీమేల్ అయితే కూడా 28-27లోకి పెళ్లి కాదు. కాబట్టి ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందో, ఎర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీ ఎలా ఉంటుందంటే సార్, మనకి ఎస్బీఐ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన స్మార్ట్ ప్లాటినా ప్లస్ అనే పాలసీ. ఇందులో ఏంటంటే మనకు రెగ్యులర్ ఇన్కమ్ నెక్స్ట్ 25 years వరకు మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనము 1 lakh చొప్పున ఒక 10 years పే చేసుకుంటే 11th year వెయిట్ చేసి 12th year నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 92,000 rupees అనేది ప్రతి సంవత్సరం వస్తుంది సార్. దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజు ఒక కారు కొనుక్కోవాలనుకుంటాం సార్. కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక 7 years ఈఎంఐ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సేవ్ చేసుకునే ఏదైతే అమౌంట్ ఉందో ఆ కార్ ఈఎంఐకి వెళ్ళిపోతుంది. లేదు ఒక హౌస్ కొనుక్కున్నారనుకున్నారు, హౌస్ ఈఎంఐ కూడా ఉంటుంది. ఇది ఒక 25 years వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మనకు వచ్చేసరికి హౌసింగ్లో వచ్చేసరికి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మ్యాక్సిమం, డిపెండ్ ఆన్ ఏజ్ ప్రకారం. కాబట్టి అంటే మనం కట్టే ఈఎంఐలో ఈ అమౌంట్ కూడా మనము అడిషనల్గా మనకు యాడ్ అయిపోతుంది. కాబట్టి ఇదేంటంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా రేపటి రోజు ఇంట్రెస్ట్ తగ్గినా పెరిగినా దాంతో సంబంధం లేకుండా మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, ఒక ఇల్లు అనుకున్నప్పుడు, లేదా ఒక నాకు ఇప్పుడు సాలరీ ఒక 25,000 నేను ఎర్న్ చేస్తున్నాను అనుకోండి, ఇలాంటి నాకు రెగ్యులర్ ఇన్కమ్ నియర్ అబౌట్ ఒక 8,000 అక్కడి నుంచి అడిషనల్గా ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు 33,000 అయిపోతుంది. అంటే మన ఇన్కమ్ లెవెల్ను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పాలసీలో. అది కూడా మనకి గ్యారెంటెడ్గా రూపాయి తక్కువ కానీ ఎక్కువ కానీ లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే సరే, మనకు ఒక గత 15-16 సంవత్సరాల క్రితం చూస్తే మనం ఏదైనా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 ఏళ్ళకో 7 yearsకో డబుల్ అయ్యేది. కానీ ఇప్పుడు అలాంటిది డబుల్ కావాలంటే 14 years పడుతుంది. ఎందుకంటే మనకు పెరుగుతున్న కొద్ది, డెవలప్మెంట్ పెరుగుతున్న కొద్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుంటూ వస్తాయి. కానీ ఇక్కడ మన కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, ఇవాళ రోజు ఏదైతే నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు చెప్తున్నానో, నెక్స్ట్ 25 years రేట్లు తగ్గినా పెరిగినా కూడా సంబంధం లేకుండా ఇవాళ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కంటిన్యూస్గా 25 years ఇస్తా అని చెప్పేసి మనకు బాండ్లో మెన్షన్ చేసి ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఇంకా మనకి మిగిలిన రెగ్యులర్గా వస్తుందా రాదా, అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఒక ప్లానింగ్ తోటి దీన్ని కనుక ప్లాన్ చేసుకుంటే మనకు 25 years వరకు కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 45 years ఉన్న పర్సన్ కనుక తీసుకున్నాడు అనుకోండి సార్, అతను ఒక 2 లక్షలతో కనుక స్టార్ట్ చేసుకుంటే అతనికి ఏంటంటే 55 years దాకా పే చేస్తాడు. 56 ఒకటి వెయిటింగ్ పీరియడ్ ఉండి 57 నుంచి నెక్స్ట్ 25 years అంటే ఈ కెన్ టేక్ యాజ్ ఏ పెన్షన్. అంటే రేపటి రోజు ఏంటంటే ఇన్కమ్ ఆగిపోయిన తర్వాత దీన్ని ఒక పెన్షన్ లాగా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు పెన్షన్ తీసుకున్న టర్మ్లోనే ఏమైనా జరగడం జరిగితే ఇమ్మీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs చొప్పున మనం అనుకుంటే ఇమ్మీడియట్గా 22 lakhs నామినీకి ఇచ్చేసేసి మిగిలిన రిమైనింగ్ ఏవైతే మనకు పే అవుట్స్ రావాలో, నియర్ అబౌట్ 1,50,000 1,60,000 ఏదైతే రిటర్న్స్ వస్తాయో ఆ 1,60,000 వాళ్ళ భార్యకు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక్కసారి ఇక్కడ పాలసీ కనుక మనకు దగ్గర స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా అతనికి వాళ్ళ వైఫ్కి, లేదు అప్పటి వరకు మనకి ఇప్పుడు 57 నుంచి 25 years అనుకుంటే దాదాపు 82 years వరకు మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ జరుగుతుంది. 82 years వరకు కూడా పర్సన్ కనుక లైవ్ ఉంటే మళ్ళీ 22 లక్షల రూపాయలు అతని మిగిలిన జీవితం కోసం గడపడం కోసం అనే ఇస్తుంది కంపెనీ. కాబట్టి ఇది ఒక మంచి గ్యారెంటెడ్ ఇన్కమ్ పాలసీ సార్ ఇది. సో సుధాకర్ గారు, ఇప్పుడు దీంట్లో ఎంత అమౌంట్ నుంచి పెట్టుకోవచ్చు అంటారు అసలు? మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. మనకి ఇది స్మార్ట్ ప్లాటినం ప్లస్ గ్యారెంటెడ్ ఇన్కమ్లో అంటే లోయర్ ఇన్కమ్ లెవెల్ నుంచి హయ్యర్ ఇన్కమ్ లెవెల్ వరకు కూడా ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. మనం ఇందులో మినిమం అమౌంట్ వచ్చి 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది నో లిమిట్. బట్ ఇక్కడ మనము కస్టమర్కి సజెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళు మల్టిపుల్ అంటే ఒకవేళ 2-3 పేర్లనైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు మినిమం 50,000 నుంచి మ్యాక్సిమం 5 lakhs వరకు మనం తీసుకోవచ్చు సార్ ఈ పాలసీ. రైట్. సార్ ఇప్పుడు దీంట్లో అమౌంట్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మంత్లీ, క్వార్టర్లీ అట్లాంటి సౌలభ్యం ఏదైనా ఉందంటారా? తప్పకుండా సార్. మనకు ఈ పాలసీలో మనకు మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ మోడ్స్ మనం పేమెంట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది రెగ్యులర్ ఇన్కమ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు మంత్లీ చూస్ చేసుకుంటారు. కొంచెం మనకి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు మనకి 6 months కోసారి అలా రెగ్యులర్గా, కొంతమంది ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్గా ఇయర్లీ కూడా వాళ్ళు ఆప్షన్ చూస్ చేసుకుంటారు. కాబట్టి మనకు 3 మోడ్లు అవైలబుల్ ఉంటాయి సార్. మనకు మంత్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, ఇయర్లీ మోడ్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది సార్ ఇది. రైట్.
సార్ ఇది ఇప్పుడు ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దీనికి ఏదైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందంటారా? మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. యాక్చువల్గా ఇంతకుముందు పోయిన అంటే మనకు మార్చ్ 2023 కంటే ముందు వరకు ఇలాంటి పాలసీలో మనం యాక్చువల్లీ వీటిని ఏంటంటే ట్రెడిషనల్ పాలసీలు అని మనం పిలుస్తాము. ఇందులో ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎంత అమౌంట్ మనం పే చేసుకున్నా కూడా రేపటి రోజు వచ్చే రిటర్న్స్ అనేది ఫ్రీగా ఉండే. లాస్ట్ సెంట్రల్ బడ్జెట్లో ఏం చేశారంటే 5 లక్షల వరకు, అంటే ప్రతి పాన్ కార్డు మీద 5 లక్షల వరకు దే కెన్ ఇన్వెస్ట్. 5 లక్షల కంటే ఎక్కువ వచ్చే రిటర్న్స్ మీద ట్యాక్స్ అనేది పడడం జరుగుతుంది. ఇక్కడ మనం 5 లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కనుక 5 లక్షలు ఇయర్ చొప్పున 10 సంవత్సరాలు కనుక పే చేసుకుంటే 11th ఇయర్ ఆగి 12th ఇయర్ నుంచి అతనికి ఎవ్రీ ఇయర్ 5 lakhs చొప్పున 25 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు మనకు వచ్చేసరికి 25 అనుకుంటే 1,25 lakhs ప్లస్ మళ్ళీ ఆ 25 years ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 55 lakhs ఇస్తుంది. కాబట్టి ఎవరబట్టి 1,80 lakhs వరకు వాళ్ళు తీసుకోవడానికి జరుగుతుంది. ఇదంతా ఏంటంటే అంత గ్యారెంటెడ్ బాండ్ లో మెన్షన్ చేసి వస్తుంది. ఇక్కడ బాండ్ లో మెన్షన్ చేసిన అమౌంట్ ఎక్కువ కానీ తక్కువ కానీ లేకుండా ఫిక్స్డ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఎస్బీఐ లైఫ్ వాళ్ళు అందిస్తున్నటువంటి స్మార్ట్ ప్లాటినా ప్లస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.